తలవసం ప్రార్థన చేసుకున్నప్పుడు పరిశుభ్రమైన నిదానమైన కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. మరొకసారి నేను మన అందరినీ సజీవులు దాచిన మీ కృపలో భద్రపరిచిన ఇదిగో ఆయన మరలా నాయన మాట వినడానికి మీరు ఇచ్చిన ఒక భాగ్యాన్ని బట్టి ఆయన కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. ఇంతవరకు నేను విన్న మాట విధంగా భద్రపరిచినాను. ఇక ముందు వినబోతున్న మాటలు కూడా మా హృదయంలో భద్రపరచబడినాను. నీ కొరకు మమ్మల్ని మేము మాకు చెందించుకుంటాను. నీ కొరకు నేను వాడబడేలాగా కృపను మహాత్భాగ్యం నాకు అనుగ్రహించాను. చెప్పనైనా నేను తగ్గించుకుని వాక్యాన్ని రక్షించగలిగినప్పుడు నేను మయంపరచగలిగిన కృపను మహాత్భాగ్యాన్ని అనుగ్రహించిన క్రీస్తు పరిశుభ్రం నాకు ప్రార్థన జరుగుతుంది. ఇప్పుడు వచ్చిన అందరికీ గౌరవం చేస్తున్నట్టు మంచిది. గత ఆదివారం దేహంతో దేవుని మహిమపరచుకునే విషయం గురించి మాట్లాడుతున్నాం. దాంట్లో ఏంటంటే కన్ను చెడిపోతే ఏమవుతుంది ఓకేనా చూసుకున్నాం కదా. మధ్య స్వార్థ 6:23 ఉంది కదా. యేసుక్రీస్తు వారు మాట్లాడి చెప్తున్నారు. నీ కన్ను చెడినదైతే నీ దేహం అంతయు చీకటి మయమం. ఓకేనా. అసలు ఈ కన్ను చెడ్డం అంటే ఏంటి ఓకేనా, దాని గురించి అనేది ఈరోజు నేర్చుకుందాం. కన్ను అనేది అసలు చెడ్డం అంటే ఏంటంటే కొద్దిగా చూద్దాం. ఇంకో విషయాన్ని మళ్ళీ మాట్లాడుకుంటాం. యేసుక్రీస్తు వారే ఆ మాటను మాట్లాడుకోవచ్చు. చదివినట్టు మత్తయి సువార్త 20:15 ఇంకొకసారి 20:15 అంటే కన్ను చెడిన వాళ్ళు ఉండే లక్షణాలు ఏంటనేది కొద్దిగా చూద్దాం. ఏంటంటే నాకు ఇష్టం వచ్చినట్టు నా సొంత సొమ్ముతో చేయుట న్యాయం కాదా, నేను మంచి వాడనై ఉన్నందున ఏంటంటే నీ కడుపు మంటగా ఉన్నదా. కడుపు మంటగా ఉన్నదని ఫుడ్ నోట్ ఏమంటారు ఇప్పుడు చూడండి. ఏమైందంట ఏమని రాయబడిందంటే నీ కన్ను చెడి ఉన్నదా అంటే కన్ను చెడిపోయిందని చెప్తున్నాను. అంటే ఒక విషయాన్ని మరలా గుర్తు చేసి యేసుక్రీస్తు చెప్పిందంటే మంచివాడే ఉన్నదని నీ కడుపు మంటగా అంటే ఎవరినన్నా మంచి వ్యక్తిని చూసి ఒకరి కడుపు మంటగా ఉందనుకో అట్లాంటి స్వభావం ఏమంటారు చెప్పండి. ఒక మంచి వ్యక్తిని చూసి మనం ఓర్వలేకపోవడం లేకుంటే ఆ వ్యక్తిని మనం సహించలేకపోవడాన్ని ఏమంటారు చెప్పండి. కన్ను చెడిపోవడంలో అదొక భాగం. అక్కడ మాట్లాడుతూ చెప్తున్నారు. యేసుక్రీస్తు వారు చెప్తున్నారు మాట. నా సొమ్ము నా ఇష్టం అంటే నా దగ్గర ఉన్న సొమ్ము నా ఇష్టం. అది నేను ఎవరికైనా ఇవ్వచ్చు, నేను ఇవ్వచ్చు ఇవ్వకపోవచ్చు. ఇక్కడ మనకు తెలిసి సందర్భంగా మీకు తెలుసు ఆల్రెడీ. అంటే ఒక కూలీ వాళ్ళ గురించి మాట్లాడుతూ ద్రాక్షలో కూలికి వచ్చిన వారికి మాట్లాడుతూ పొద్దున వచ్చిన వారికి సాయంత్రం వచ్చిన వారికి అలాగే చివరికి వచ్చిన వారికి కూడా ఏం చేస్తాడు ఆ యజమానుడు సేమ్ తరహా యొక్క వేల అనేది చెల్లిస్తాడు. అట్లా చెల్లించినప్పుడు ఆ ముందు వచ్చిన వాళ్ళు మాట్లాడుతున్న ప్రస్తావన ఏంటంటే అదేంటి నువ్వు లాస్ట్లో వచ్చిన ఒక అర్ధగంట పని చేసిన వాళ్ళకి అదే కూలి ఇచ్చావు, అలాగే ముందు నుంచి పొద్దు నుంచి వచ్చి కూలి చేసిన వాళ్ళకి అదే కూలి ఇచ్చావు, ఇది ఎట్లా లెక్క అని అడుగుతున్నప్పుడు అప్పుడు చెప్తున్నాడు ఏంటంటే వాళ్ళతో మాట్లాడుతుంది ఏంటి అసలు మీకు పొద్దు నుంచి సాయంత్రం దాకా చేస్తే ఎంత ఇస్తాను నేను ఒక దేనారం ఇస్తాను అని చెప్పాడు. పొద్దు నుంచి సాయంత్రం దాకా అవునా. అందరికి ఏంటంటే కొంతమంది మధ్యాహ్నం వస్తారు ఏంటంటే వాళ్ళు అడుగుతారు ఏంటంటే మరి ఎట్లా అంటే వాళ్ళు కూలి గురించి ఏమడగరు, మీరు ఎంత ఇస్తాను తీసుకుంటాం అంతే. మధ్యాహ్నం అయిపోయింది, ఒకవేళ సాయంత్రం అయిపోయింది వచ్చిన దానికి ఏంటి చెప్పండి మీరు ఏది ఇచ్చినా సరే నేను తీసేసుకుంటాను వచ్చేసారు. వచ్చినప్పుడు ఏంటంటే అందరితో పాటు వీళ్ళకి వాళ్ళు ఏమైపోయింది చెప్పండి, ఏమైపోయింది. నిజంగా క్రైస్తవంలో వాళ్ళు ఉంటారు చెప్పండి. క్రైస్తవంలో లోపించిన తత్వం ఏంటంటే అందరినీ కూడా ఎలా కూడా చెప్పండి, ఎట్లా కూడా చెప్పండి, అందరినీ కూడా సమానంగా కూడా ఓకేనా రైట్. అందరినీ సమానంగా చూసే క్రైస్తవులు మీరు ఓర్చుకుంటారా? అందరితో పాటు సమానంగా చూసే క్రైస్తవులు ఉంటే మీరు ఓర్చుకుంటారా? అందరిని ఒకేలా చూసే క్రైస్తవుడు మీ ఇంట్లో ఉంటే లేకపోతే మీ పక్కన ఉంటే మీకు తెలిసిన వారంటే మీరు ఓర్చుకోగలుగుతారు. అందరిని ఒకేలాగా సేమ్ అందరిని ఒకే విధంగా ట్రీట్ చేసే వ్యక్తి మీ మధ్య ఉంటే మీకు యాక్సెప్టెడ్ ఉంటారా లేకపోతే అన్యాక్సెప్ట్ చేస్తారా? ఎట్లా చేస్తారు చెప్పండి. మీరు కొద్దిగా గొప్ప పొజిషన్ ఉన్నారనుకోండి, మీ చుట్టాలలో ఉన్నారు బంధువులు ఓకేనా రైట్. మీకంటే చాలా కడుబీద స్థితిలో ఉన్నోళ్ళు వాళ్ళప్పుడు ఇమ్మీడియట్ ఏదో పెళ్లికి ఏదో సంథింగ్ దేనికో ఇచ్చారు ఇన్విటేషన్ ఇచ్చినప్పుడు
అందరితో పాటు కలిసి పెట్టడానికి ఎలా ఉంటుంది చెప్పండి? వాళ్ళ బట్టలు అనేది బాగాలి, వాళ్ళ పరిస్థితి అనేది బాగాలి, అట్లాంటి వాళ్ళతో మీరు మంచి ఉందాగా తయారై వాళ్ళతో కూర్చోమంటే ఏం చేస్తారు చెప్పండి? మీరు వాళ్ళకైతే సేమ్ ఏంటంటే మీరు బంధువులే, వాళ్ళకు కూడా ఏంటి చెప్పండి? బంధువులు. కానీ అందరితో పాటు మిమ్మల్ని సమానం కూర్చోబెడితే మీరు ఎట్లా యాక్సెప్ట్ చేస్తారు? తీసుకుంటారులే కానీ బాధపడతారు. ఏం చేస్తారు చెప్పండి? అందరితో పాటు మిమ్మల్ని కూడా చూస్తే మీరు దాన్ని తీసుకోగలుగుతారంటే మీరు బాధపడతారు. ఏం చేస్తారు? కడుపు మండిపోద్దా లేకపోతే నార్మల్గానే ఉంటారా? ఏం చేస్తారు చెప్పండి? అందరినీ ఒకే విధంగా ట్రీట్ చేస్తే మీరు ఎట్లుంటారు? మీరు సపరేట్గా ఉన్నారనుకున్న పొజిషన్, మిమ్మల్ని సపరేట్గా ట్రీట్ చేయకపోతే మీ పరిస్థితి ఎలా ఉంటుంది? ఎట్లుంటుంది చెప్పండి? అక్కడ వాళ్ళ తండ్రి ఏంటంటే అందరితో పాటు మాకు ఇచ్చేస్తే ఎట్లా, మాకు ఏం కావాలి చెప్పండి? మేము పొద్దున్న చేస్తున్నాం, మేము ముందు వచ్చాం కాబట్టి మాకు ఏముండాలి చెప్పండి? కొద్దిగా వేరేగా భర్త మీద ఎక్కువ ఉండాలి, ఓకేనా? అట్లాంటి పొజిషన్ ఉండాలని వాళ్ళు కోరుకుంటారు. కానీ ఏంటంటే అక్కడ చెప్తుంది ఏంటి చెప్పండి? ఎవరైనా మంచి వ్యక్తులు ఉన్నారనుకోండి, మంచి వారిగా ఉంటే అందరినీ సమానంగా చేసే వ్యక్తులు ఏమవుతుంది చెప్పండి? అవతలకి ఎలా ఉంటుంది చెప్పండి? కడుపు మంట ఉంటుంది. అట్లాంటి పరిస్థితుల్లో మనం ఉన్నామని ఒకసారి చెక్ చేసుకోవాలి, ఫస్ట్ విషయం. అలాగే రెండోది ఏంటంటే సమయలు మొదటి గ్రంథం 18:9 వచ్చినటువంటి సమయలు మొదటి గ్రంథము 18:9 వచ్చిన కాబట్టి నాట నుండి సౌలు దావీదు మీద ఏం చేశారంట? ఏం చేశారంటే కాబట్టి నాట నుండి సౌలు దావీదు మీద ఏం చేశారంట? బిషప్ చూపుతున్నాడు. అంటే దీనికి గల కారణం ఏంటి? కారణం మీకు తెలుసా కదా? తెలుసా? అంటే మన ముందు మనకంటే తక్కువ స్థాయిలో వ్యక్తిని పొగిడితే ఏ విధంగా స్వీకరిస్తాడు? సౌలు అయితే తట్టుకోలేకపోయాడు. ఏమైనా అతని పరిస్థితి ఏం చేశాడు చెప్పండి? బిషప్ చూపు నిలవడం అంటే ఏం చేశాడు చెప్పండి? ఆ బిషప్ చూపు నిలవడంలో అతని యొక్క క్యారెక్టర్ ఏమైపోయింది? అసలు సౌలు ఏ విధంగా ప్రవర్తించాడు దావీదు పట్ల? కింది విషయాలు కొద్దిగా మాట్లాడుతూ ఏంటంటే ఒకప్పుడంట ఇద్దరు కలిసి ఉన్నప్పుడు ఏం చేశారంటే ఈట తీసుకొని ఇసిరేశారట. కింది వర్షం 11వ వర్షం సరే. ఒకప్పుడు సౌలు చేతిలో ఒక ఈట ఉండగా దావీదును పొడిచి గోడకు బిగించుకుని అనుకొని సౌలు ఆ ఈట విసిరెను. అయితే అది తగలకుండా దావీదు 2 మార్లు తప్పు. ఏమైనా ఎట్లా చేశారు? ఎన్నిసార్లు చేశారు? ఇట్లా ఎన్నిసార్లు చేశారండి? 2 సార్లు. అంటే విషయం చూపండి ఎలా ఉంటుంది చెప్పండి? ఏం చేస్తారు? కనబడితే ఏం చేయాలంటే ఏం చేయాలి చెప్పండి? ఏదైనా సరే ఏం చేయాలి? పొడి చేయాలి, కూడా చంపేయాలి, ఓకేనా? ఇట్లాంటివి ఏమైనా ఎవరైనా చూస్తే మీకు అనిపిస్తుందా? ఆ వ్యక్తి కనబడితే ఏం చేయాలి చెప్పండి? పొడి చేయాలి, కూడా చంపేయాలి. అంటే క్రైస్తవులు అట్లాంటి చేయాలి. కానీ ఏముంటుంది లోపల? ఏముంటుంది? అంత పగ అనేది ఉంటుంది, ఓకేనా? రైట్. ఇట్లా చేసిన తర్వాత ఒకవేళ ఆపోజిట్ వ్యక్తి మీదే క్రైస్తవం మీ ఎక్కడ ఇట్లా చేస్తావులేనా మీరు ఎట్లుంటారు చెప్పండి? సౌలు లాంటి వ్యక్తి ఒకవేళ మీకు ఎదురు పడితే మిమ్మల్ని ఎప్పుడు చూసినా అతను మీ మీద పగ పెంచుకొని మిమ్మల్ని ఏదో విధంగా ఇలా వారు ఇబ్బంది పెట్టదలుచుకుంటే మీ పరిస్థితి ఎలా ఉంటుంది? మీరు ఎట్లుంటారు? అతని మీద విషం చూపులు ఉంటారా లేకుంటే దావీదు చేసినట్టు చేస్తారా? 14 చూడండి. మరియు దావీదు సమస్త విషయంలోనూ సుబుద్ధి కలిగి ప్రవర్తింపగా యెహోవా అతనికి తోడుగా ఉండెను. ఏమైపోయిందంటే చెప్పండి? ఇట్లా దావీదు విషయం చూపు నిలిమేదని ఏదైనా చేద్దామన్నా కూడా దావీదు యొక్క స్వభావం ఏమైందంటే చెప్పండి? ఏం చేయాలి చెప్పండి? సౌలు దావీదుని చంపుదామని చూసి తెలిసింది ఆల్రెడీ. దావీదు మీద 2 సార్లు ఈటని విసిరాడు. ఎట్లా అంటే అసలు అది ఒకవేళ తగ్గితే ఏమైపోతుంది చెప్పండి? దావీదు పరిస్థితి స్పాట్ అవుట్లో చనిపోతాడు. అట్లాంటి పరిస్థితి 2 సార్లు ఫేస్ చేశాడు దావీదు. అట్లా ఫేస్ చేసిన తర్వాత కూడా మరలా సౌలు మటుకు ఏం చేస్తాడు చెప్పండి? అతని క్యారెక్టర్ ఏం మారలేదు. మరలా ఏం చేస్తున్నాడు? స్వబుద్ధిగా అంటే మంచి మర్యాద పూర్వకంగానే ఎట్లయితే ముందున్నాడో సౌలుతో ఏ విధంగా అయితే ప్రవర్తించాడో అదే విధంగా మరలా ఏం చేస్తున్నాడు దావీదు? సౌలుతో ఏం చేస్తున్నాడు చెప్పండి?
ఏం చేస్తున్నాడు? అదే విధంగా ప్రవర్తిస్తున్నాడు. అట్లాగే మరలా ఆయన ప్రవర్తన అనేది కొనసాగుతుంది. రైట్, మన ఎడని ఎవరైనా చేస్తే మన ప్రవర్తన అలాగే సాగుతుందా? బిషప్ చూపులో చాలా రకాలు ఏంటంటే, ఒకరు మన మీద నిలపడం, మనం ఏం చేయడం అంటే అవతల మీద బిషప్ చూపు నిలవడం. బిషప్ చూపు నిలవడం అంటే ఏంటంటే కొన్ని నిందలేయడం, అబాండలేయడం. బిషప్ చూపు నిలవడం అంటే ఒక అవతల వ్యక్తి మీద ఏంటంటే బ్యాడ్ థింకింగ్ అనమాట. మనకు అవతల వ్యక్తి ఏ చిన్న చేసినా కానీ వాళ్ళ మీద ఏం చేయడం, చెడు అభిప్రాయాన్ని కలిగి ఉంటారు. అట్లాంటి పరిస్థితుల్లోనికి ఎప్పుడైతే మనం వెళ్ళిపోతాం ఏమిటంట, దానిలో చాలా జాగ్రత్త ఉంటారు. ఇట్లాంటిదని ఏమంటారు? బిషప్ చూపు అంటారు. ఓకేనా? ఒక వ్యక్తి ఎడల మనం ఓరలేని ధనంగా ఉంటే ఆ వ్యక్తిని ఏ విధంగా అయితే చంపాలి, లేకపోతే ఏ విధంగా గాయపరచాలని ఒకవేళ మన హృదయంలో కానీ ఉంచుకుంటే ఎలాంటి చూపున్నట్టు మన మీద, అవతల వ్యక్తి మీద బిషప్ చూపున్నట్టు. ఓకేనా? రైట్. ఆదికాండం 31:2 ఆదికాండము 31వ అధ్యాయము 2 మరియు అతడు లాబాను ముఖం చూసినప్పుడు అది నిన్న మొన్న ఉండినట్టు అతని ఎడలో ఏమైందండి? చెప్పండి, ఏమైందండి? అది ఎవరి గురించి మాట్లాడుతుంది ఇక్కడ? యాకోబు అలాగే లాబాను వాళ్ళ మామగారు. ఫస్ట్గా యాకోబు లాబాను కలిసినప్పుడు ఏమన్నాడు చెప్పండి? ఏమన్నాడు? నా ఎముకలో ఎముక, అవునా, నా మాంసంలో మాంసము అని నా అల్లుడని ఏం చేశాడు? అతడు చేర్చుకున్నాడు. నా సోదరి కుమారుడు ఏం చేశాడు? ఇట్లా చేర్చుకున్న అతడు కొలువు చేపిస్తున్నా కొద్ది ఇక్కడ ఏం చేస్తాడంటే 10 మార్లు అతని జీవితాన్ని మారుస్తాడని యాకోబు గారు చెప్పుకుంటూ వస్తాడు. అంటే ఫస్ట్ ఏం చేస్తాడు? కొన్ని ఆ గొర్రెల విషయాల్లో, మంద విషయాల్లో కొన్ని షరతులు విధిస్తూ ఏం చేస్తాడు? 10 మార్లు దాన్ని అలాగా ఇలా మార్చుకుంటూ వచ్చినా ఏం చేస్తాడు? యాకోబు గారికి అన్ని ఆయన తరపున జరుగుతుంటాయి. ఇట్లా జరిగినప్పుడు ఏంటంటే ఒక స్టాండర్డ్ అనేది వస్తుంది. వాళ్ళిద్దరు నిలబడాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు అప్పుడు ఏం చేస్తారంటే చూస్తున్నామాట, యాకోబును పిలిచే పద్ధతి కానీ అతనితో మాట్లాడే పద్ధతి కానీ ఏమైపోయింది చెప్పండి? మారిపోయింది పరిస్థితి అనేది. మరి ఏం చేసుకున్నాడు? మారిపోయిందంటే ఆ ముందు విషయాల్లో కొన్ని చెప్పుకుంటాడు. చూడండి, ఫస్ట్ విషయంలో కొద్దిగా చూడండి. లాబాను కుమారుడు మన తండ్రికి కలిగినది యావత్తును యాకోబు తీసుకొని మన తండ్రికి కలిగిన దాని వలన ఈ యావదాస్తిని సంపాదించనని చెప్పుకున్న మాటలు యాకోబు వినెను. అసలు వీళ్ళ దగ్గరికి ఎలా వచ్చాయి మాటలన్నీ? లాబాను కుమారు దగ్గరికి మాటలను ఎలా వచ్చాయి చెప్పండి? ఏమేమి చెప్పండి? కొన్ని చిన్నగా ఎప్పుడైతే మంచి వ్యక్తిత్వం ఉందో అప్పుడు మంచిగానే మాట్లాడు, మంచిగానే ఉన్నారు. కానీ ఎప్పుడైతే ఈయన పరిస్థితులన్నీ మెరుగుపడుతున్నా, ఎప్పుడైతే ఇతని కంటే అభివృద్ధి పొందుతున్నాడో అప్పుడు లాభాన్ని పరిస్థితి ఏమైంది చెప్పండి? కొద్దిగా ఓర్వలేనిదిగా అయిపోయింది. కుమారులతో అన్ని చెప్పుకుంటూ వస్తున్నాడు. ఓకేనా? మరి యాకోబు తప్పేమన్నా ఏం లేదు, అవునా కదా? అక్కడ చెప్తుందంటే క్లియర్గా మెన్షన్ చేసిందంటే లాభాన్ని ముఖం చూసినప్పుడు ఏమైపోయిందంట? మన ముఖము అది మొన్న చూసినట్టు లేదంటే ఏమైపోయింది చెప్పండి? ఆయనంతా ఆయనే చేంజ్ అయిపోయాడు. ఓకేనా? యాకోబు ఎట్లా పని చేస్తున్నాడు అట్లే పని చేస్తున్నాడు. 10 సార్లు ఆయన జీతం మార్చడానికి మరలా పని చేయడానికి ఇష్టపడుతున్నాడు యాకోబు. కానీ లాభానికి ఏమైంది చెప్పండి? లాభానికి ఏమైంది చెప్పండి? నచ్చట్లేదు యాకోబు అంటే. ఎందుకో ఫస్ట్ పని చేసుకునేటప్పుడు బాగానే ఉంది. ఓకేనా? పని చేయించుకునేటప్పుడు ఇతని మందంతా పెరిగేటప్పుడు అంతా బాగానే ఉంది. కానీ ఎప్పుడైతే కూతురుని ఇచ్చి పెళ్లి చేశాడో ఆ ఆస్తులు అంటే కొద్దిగా నీకు ఇచ్చేస్తాను అని ఎప్పుడైతే దాని షరతులు తీసుకున్నాడో తన కొద్దిగా ఇద్దామని, అప్పటి నుంచి తన మందంతా పెరిగిపోతుంది. ఏమైపోయింది చెప్పండి? ఆ లాభాన్ని యొక్క పరిస్థితి ఏమైపోయింది? ఫేస్ అనేది చేంజ్ అయిపోతుంది. అప్పటి లెక్క ప్రేమ అనేది, అప్పటి లెక్క ఆప్యాయత అనేది ఏం చేస్తున్నాడు? లాభాను చూపించలేకపోతున్నాడు. చూపించలేకపోతే ఏం చేస్తున్నాడు? కుమారులతో ఏం చేస్తున్నాడు చెప్పండి? ఏం చేస్తున్నాడు? ఇలా యాకోబు మనకు మోసం చేస్తున్నాడు. యాకోబు ఇలా మనకు కాకుండా మన ఆస్తిని అంతా దోచేస్తున్నాడు, ఏదో విధంగా ఏదో చేస్తున్నాడు అని ఏం చేస్తున్నాడు? కుమారులకు ఏం చేస్తున్నాడు చెప్పండి? ఏం చేస్తున్నాడు? ఏదో చెప్పిస్తున్నాడు. అందులో యాకోబు తప్పేం లేదు. కానీ ఏం చేస్తున్నాడు చెప్పండి? ఆ లాభాను కుమారులకు అంతా కూడా ఏం చేస్తున్నాడు? లాభాన్ని ఏం చేస్తాడు చెప్పండి? కొద్దిగా నూరిపోయడం వల్ల వాళ్ళంటుంది ఏంటంటే మన తండ్రికి కలిగిన యావత్తును యాకోబు తీసుకొని మన తండ్రికి కలిగిన దాని వలన ఈ యావదాస్తిని సంపాదించనని చెప్పుకుంటారు. వాళ్ళు ఏం చేస్తున్నారు చెప్పండి?
లాభాన్ని చేసింది ఏం కూడా లేదు. ఆయన దగ్గరనే నేను వెడ్డి చాకరీ చేశాడు ఆల్రెడీ యాకోబు. కానీ లాభాన్ని ఏం చెప్పుకున్నాడు ఊరంతా? లాభాన్ని కుమారులు కూడా ఏం చెప్పుకుంటున్నారు చెప్పండి? మేము లేకుంటే అసలు యాకోబు అనేవాడే లేకపోను, మా వల్ల ఇంత ఆస్తి విస్తారంగా పెరిగిపోయింది, మా వల్ల ఈయన బ్రతుకుతున్నాడు, మా వల్ల ఏమైనా ఉందంటే నాకు మా వల్ల ఆయన ఏం చేస్తున్నారు చెప్పండి? ప్రచారం అనేది మొదలుపెట్టేశారు. ఓకేనా? నెక్స్ట్ పరిస్థితి ఏంటంటే చెడ్డకన్నా ఏంటంటే ఒక వ్యక్తి మీద ఎప్పుడైతే మనకు ఆ బ్యాడ్ ఇంప్రెషన్ అనేది వస్తుంటుందో అప్పుడు ఏం చేస్తుంది చెప్పండి? అవతల వ్యక్తి ఏం చేస్తుంది చెప్పండి? మన వల్ల అతనికి ఏ లాభం లేకపోయినా మనకి అతను ఉపయోగకరంగా ఉన్నా కానీ అవతల వ్యక్తి ఏం చేస్తుంది చెప్పండి? మనం అవతల వ్యక్తి ఎదుగుతుంటే ఓర్చుకోలేని పరిస్థితిలో మనం వెళ్ళిపోతాం. అవతల వ్యక్తి మనకంటే బాగా బతికితే ఓర్చుకోలేని స్థితిలోకి ఎప్పుడైతే ఒక మనిషి వెళ్ళిపోతాడో ఆ మనిషి ముఖాన్ని ఇక్కడ ఏమవుతుంది చెప్పండి? ఆటోమేటిక్గా తెలిసిపోతాడు. ఏంటి చెప్పండి? ఓహో, అంటే మొన్న అంతకుముందు ఎలా ఉన్నాడు ఆ వ్యక్తి, ఇప్పుడు చూసినప్పుడు ఏమైపోయింది చెప్పండి? ఆ వ్యక్తి నా పట్ల ఏమైంది చెప్పండి? ఆ ప్రేమ ఆప్యాయతను ఏమైంది చెప్పండి? లేదు. అతను చూసే చూపడం ఏమైపోయింది? మారిపోయింది. అతను చూపించే ఆప్యాయతను ఏమైపోయింది? మారిపోయిందా లేదా? అంటే చాలా మనుషులు ఏంటంటే ఒక స్థాయి అనేది పెరుగుతున్నప్పుడు ఏమవుతుంది చెప్పండి? మార్పు అనేది కలుగుతుంది. ఆ మార్పు అనేది ఎలా తెలుస్తుందంటే ఏంటంట చెప్తున్నాడు అక్కడ యాకోబు గారు చెప్తున్నాడు. ఏంటి అక్కడ చెప్తున్నాడు ఏంటంటే మరియు అతను లాభాన్ని ముఖం చూసినప్పుడు అది నిన్న మొన్న ఉండినట్టు అతని ఎడల ఏంటంట ఉండలేదు. చూడండి, చాలా మంది బంధువుల్లో కానీ మీ ఇంట్లో కానీ పరిస్థితుల్లో కానీ ఏమవుతుంది చెప్పండి? ఒకప్పుడు ఉన్న పరిస్థితి అనేది ఇప్పుడు ఏమైపోయింది చెప్పండి? ఉండదు. ఎందుకంటే దాని వల్ల కారణం ఏంటంటే ఏదో దానివల్ల ఏమవుతుంది చెప్పండి? ఆ బ్యాడ్ ఇంప్రెషన్ వల్ల ఏమవుతుంది? ఎడముఖం పిడముఖం అనే విధంగా మనుషులను ఏం చేస్తారు చెప్పండి? మారిపోతున్నారు. దీనికి గల కారణం ఏంటంటే చెప్తున్నాడు ఏంటంటే చెడ్డ కన్ను. అంటే మనిషి ఎప్పుడైతే ఆ చెడు ధ్యానంలోనికి వెళ్తాడో, ఆ చెడు ధ్యాసలోనికి ఎప్పుడైతే వెళ్తాడో ఏం చేస్తాడు? మనిషిని సాటి మనిషిని నాలాంటి మనిషిని అర్థం చేసుకోకపోతే ఏం చేస్తాడు? అవతల వ్యక్తి మీద ద్వేషాన్ని పెంచుకోవడమా, లేకపోతే అసూయ పెంచుకోవడమా, ఇంకేదన్నా కారణాలు పెంచుకోవడానికి ఏం చేస్తాడు? అవతల వ్యక్తి మీద ఏదో చాడీలు చెప్పడానికి ఏం చేస్తారు చెప్పండి? ఆ వ్యక్తిని ఊహించుకోవడానికి ప్రయత్నం చేస్తుంటారు. కాబట్టి అట్లాంటి దానిలో ఏమైపోయాడు చెప్పండి? లాభాను యాకోబును తప్పు పట్టించడానికి దేవుడు యాకోబును తప్పుగా క్రియేట్ చేయడానికి ఏం చేశాడు? అతను ఏం చేసుకున్నాడు? ఈ చెడ్డ కన్నున్న వ్యక్తులు ఏం చేస్తారంటే తమను తాము ఏం చేసుకోవాలి చెప్పండి? విమర్శించుకుంటారు. ఎప్పుడైతే తమను తాము విమర్శించుకుంటారో, తప్పు నేనే చేశాను ఎప్పుడైతే వాళ్ళు గిల్టీగా ఫీల్ అవుతారో వాటి అన్నింటిని బట్టి ఏం చేస్తారు చెప్పండి? వీళ్ళు బాధపడతారు, అవతలను కూడా ఏం చేస్తారు? అవతలను కూడా ఇబ్బందులకి నెట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి అట్లాంటి పరిస్థితులు మనం ఏమన్నా చూసుకోవాలి. ఎందుకంటే ఫస్ట్ ఎలాగైతే మనం ముఖాలు కలిసి ఎప్పుడైతే మనం పాత పరిచయాలు ఉన్నాయో ఆ పరిచయాలు కాస్త కొద్దిగా దూరమైన కొద్ది ఏమవుతాయి చెప్పండి? ఆ ముఖాలు అనేవి చేంజ్ అవుతుంటాయి. ఓకేనా? నెక్స్ట్ యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయం 9వ వచనం చదవండి. యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయం 9వ వచనం. సహోదరులారా ఏంటంటే మీరు తీర్పు పొందకుండా నిమిత్తము ఏంటంటే ఒకరిని ఒకడు సనగకుడి, ఇదిగో న్యాయాధిపతి వాకిట నిలిచున్నాడు. మళ్ళీ ఒక మాట చెప్తున్నారు ఏంటంటే సహోదరులారా మీరు తీర్పు పొందకుండా నిమిత్తం ఒకరి మీద ఒకడు ఏం చేద్దాట? ఏం చేద్దాం చెప్పండి? సనగకుడి. సనగడం అంటే ఎలా ఉంటుంది చెప్పండి? ఎలా ఉంటుంది చెప్పండి? ఆ మాట అనేది పూర్తిగా బయటికి రాదు. ఏ వ్యక్తి అయితే చదువుతున్నాడో ఆ మాట అనేది ఏం చేయడు చెప్పండి? పూర్తిగా చెప్పడు. అట్లా అని చెప్పకుండా ఊపోడు. ఏం చేస్తాడు చెప్పండి? సగం వినబడి సగం వినబడక, సగం వినబడి సగం వినబడక ఏం చేస్తాడు చెప్పండి? ఏదో లోపల ఏదో బాధ ఉంటుంది. ఆ బాధ బట్టి ఏం చేస్తాడు? చెప్పాలా వద్దని సగం ఆపుతాడు, సగం మాట్లాడతాడు, సగం ఆపుతాడు, సగం మాట్లాడతాడు. అవునా కదా? ఇట్లాంటివి ఎప్పుడైతే ఉంటాయో మనిషిని ఏం చేస్తుంది చెప్పండి? ఇవి మనిషిని ఏం చేస్తాయి? దీనికి గల కారణం ఏంటంటే ఒక వ్యక్తి మీద ఎప్పుడైతే ఆ చెడ్డక అనేది ఏర్పడుతుందో ఆ వ్యక్తి ఏం చేస్తుంది చెప్పండి? ఇట్లా లోతైన మాటలతో సగం భాష ఉపయోగిస్తుంటాడు అన్నమాట. సనగడం, సగం మాట్లాడడం, అర్థం కాకుండా మాట్లాడడం, లేకుంటే చిన్నగా మాట్లాడడం, ఆ వ్యక్తిని విసిగించడానికి ప్రయత్నం చేయడం. ఇవంతా కూడా ఏంటి చెప్పండి? ఒకరి మీద ఒకరు సనగడం. అంటే ఒకరి మీద ఒకరు ఏం చేయడం? నిందలు వేసుకోవడం అన్నమాట. ఒకరి మీద ఒకరు అపరాధాలు మోపుకోవడం. ఇట్లాంటి పరిస్థితులకు ఎప్పుడైతే వెళ్తారో ఆ వ్యక్తి ఏం చేయడం చెప్పండి? క్రీస్తు విషయాల్లో జాగ్రత్త ఉన్నాడు. ఇక్కడ చూస్తున్న ఒక వ్యక్తి ఏం చేస్తున్నాడు ఎప్పుడు కూడా
ఈ సనిగే వ్యక్తి యొక్క క్యారెక్టర్ ఎలా ఉంటుందంటే అతని కళ్ళన్నీ కూడా ఏం చేస్తారు చెప్పండి, ఏం చేస్తారు, ఎప్పుడు కూడా పక్క వ్యక్తి మీద ఉంటాయి. పక్క వ్యక్తి ఇలా చేస్తున్నాడు, పక్క వ్యక్తి అలా చేస్తున్నాడు, పక్క వ్యక్తి చేయట్లేదు కదా నేనేం చేయాలి అంటే పక్క వ్యక్తి మీద ఎప్పుడు కూడా పాయింట్అవుట్ చేయడం ఎప్పుడైతే ఇట్లా చూపిస్తుంటాడో అప్పుడు ఏం చేస్తారు చెప్పండి. అక్కడ చెప్తుంది క్లియర్ ఏంటంటే సహోదరులారా మీరు తీర్పు పొందకుండా నిమిత్తము ఒకరి మీద ఒకరు ఏం చేద్దంట సన్నగొద్దు. ఒకరి మీద ఒకరు ఏం చేయదు చెప్పండి. సనగడం అంటే కొన్ని అర్థాలు ఏంటంటే ఒకరి మీద ఒకరు ఏం చేయొద్దు, నిందలేసుకోవద్దు. నీ యొక్క చేతగాని దాన్ని బట్టి అవతల మీద ఏం చేయొద్దు, అవతలను విమర్శించడానికి ప్రయత్నం చేయొద్దు. చాలా విషయాలు మనం ఏం చేస్తామంటే మన వల్ల ఏదైనా కాలేదనుకో మనం ఏం చేస్తాం చెప్పండి, చాలా ఈజీ ఏం చేస్తాం మనకు తెలుసు. ఆల్రెడీ అవ్వమ్మ గారు ఉన్నారు, ఆదాము ఉన్నాడు, సర్పము ఉన్నాయి, ఇవన్నీ కూడా ఏం చేస్తారు చెప్పండి, చాలా ఈజీ ఏం చేస్తారు చెప్పండి, వాళ్ళ వల్ల కాదు తప్పు చేశారని తప్పు నొప్పుకోకుండా ఏం చేస్తారు, వాళ్ళు అలా చేయడం వల్ల ఏం చేస్తారు, నేను ఆ పని చేయలేకపోయాను, అలా చేయడం వల్ల ఆ పని అనేది లేట్ అయిపోయింది. అవునా? అంటే అవతల వ్యక్తుల మీద ఏం చేయడము, ఒక నిందేసేయడం. ఇలా నిందేసేయడం వల్ల ఏమవుతుంది చెప్పండి, అట్లాంటి పరిస్థితులకు ఎప్పుడు కూడా మనం వెళ్ళొద్దు. అంటే ఏదో ఒకటి ఎత్తుకోవడం అనమాట. మన కనుచూపు మేరలో మనం తప్పు చేసినప్పుడు ఆ తప్పు మనది కాకుండా అవతల మీద దోచేయడానికి ఏదో ఒకటి ఎత్తుకోవడం ఏమంటే చెప్పండి, ఇది కూడా ఒక చెడ్డకనే. చాలా విషయాలు మన దృష్టి ఎలా ఉంటుందంటే మనం తప్పు చేసినప్పుడు మనం తప్పనప్పుడు ఏం చేస్తాము, ఏ విషయాన్ని నేను ఎక్స్ప్లెనేషన్ చేయాలి, నా తప్పనకుండా అవతల మీద తప్పు చూపించడానికి ఏ విధంగా నేను ఇంకా ఆలోచన చేయాలి. అవును, అట్లా చేస్తారా మీరు? లేకుంటే తప్పని ఒప్పుకుంటారా? ఏ తప్పైనా తప్పని ఒప్పుకుంటారా? లేకుంటే అవతల మీద నా తప్పు నెట్టడానికి ప్రయత్నం చేస్తారా? ఏం చేస్తారు చెప్పండి, ఏం చేద్దంట చెప్తున్నాడు. సహోదరులారా ఏంటంట, జాగ్రత్త ఉండండి, మీరు తీర్పు పొందకుండా నిమిత్తం ఒకరి మీద కూడా ఏం చేద్దంట సనగొద్దు. ఒకరి గురించి ఒకరు ఎప్పుడు కూడా ఏం చేద్దంట చెప్పండి, చాడీలు కానీ కొండాలు కానీ అపవాదాలు కానీ ఏం చేద్దంట, అట్లాంటివి ఏం కూడా ఏం చేద్దంట సనగొద్దు. అట్లాంటి వారి గురించి ఏది కూడా చెప్పొద్దు. కొంతమంది ప్రత్యేకంగా దీని గురించి చదవండి. ఆల్రెడీ మనం ఇంతకుముందు వచనం నేర్చుకున్నాం. సామెతలు 23:6 చూడండి. సామెతలు 23:6 ఏంటంట, ఎదుటివాని మేలు ఓర్వలేని వానితో కలిసి భోజనం చేయడం ఏంటంటే చెప్పండి. ఏమని చెప్తున్నాడంట, చాలా మంది ఏం చేస్తారు చెప్పండి, మంచి మంచి భోజన పదార్థాలు వడ్డించి మంచివన్నీ కూడా తీసుకొని వచ్చి పెట్టి నీకు ఇష్టమైన పెట్టి ఏం చేస్తారు చెప్పండి, వాళ్ళు అవన్నీ చేయడానికి గల కారణం ఏంటి, ఏం చేస్తారు, మీకు ఎవరి గురించో చెప్తూ ఉంటారు. అవునా కదా? ఏం చేస్తారు, మంచి అన్ని తీసుకొచ్చి ముంగడ పెట్టి ఎవరి గురించో నీకు చెప్తున్నా అంటే ఏం చేస్తున్నాడు అతడు, ఏం చేస్తున్నాడు చెప్పండి, ఎదుటి వాడిని మెయిన్ ఏం చేస్తాడు అతడు, అతనికి ఏదో విధంలో నచ్చని కనపడింది, ఆ నచ్చని దాని గురించి ఏం చేయాలి చెప్పండి, నాకు నచ్చలేదు కనుక అవతల వ్యక్తి ఎవరు కూడా ఏం చేయదు, ఆ వ్యక్తి నచ్చదు. నాకు నచ్చినప్పుడు అవతల వ్యక్తి కూడా ఏం చేయదు, ఆ వ్యక్తి నచ్చొద్దని ఏం చేస్తాడు చెప్పండి, తను ఎలాగైనా తను మంచిగా చేసుకోవడానికి ఏం చేస్తాడు, భోజనం పెడతాడు, అతనికి ఇష్టమైన ఇచ్చేసి ఏం చేస్తాడు చెప్పండి, అవన్నీ గుర్తు చేసి ఏం చేస్తాడు, అతను ఎవడైతే ఓర్చలేని వ్యక్తి ఉన్నాడో ఆ వ్యక్తి గురించి నీకు ఏం చేస్తాడు చెప్పండి, ఏం చేస్తాడు, అన్నీ కూడా నీ లోపల నింపేస్తాడు. ఓకేనా? అన్నీ కూడా నింపేస్తాడు. ఏంటంటే ఒక మాట మీద బైబిల్లో రాబడింది ఏంటంటే, కొండగానే మాట్లాడే లోపడుకులను దిగుతాడు. ఓకేనా? ఒక వ్యక్తి కొండ చెప్తుంది, అవి ఎక్కడికి వెళ్తాయి అంటే లోకడుపులోనికి వెళ్తాయి. అంటే ఆహారం కంటే ఎక్కువ రుచికరంగా మారిపోతాడు. ఒక వ్యక్తి ఎప్పుడైతే చాడీలు చెప్తుందో, ఒక వ్యక్తి ఏదైతే కొండలు చెప్తుందో, ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తుల గురించి ఏదైతే మాట్లాడుతుంటాడో నీకు అన్నం తిన్నారు అన్నంత ఫీలింగ్ ఒక వ్యక్తి గురించి చెప్తే ఏమవుతుందంట, అంత టేస్టీ ఫీలింగ్ ఏమవుతుందో చెప్పండి. ఒక వ్యక్తి గురించి మాట్లాడుతున్నప్పుడు, ఒక వ్యక్తి గురించి నీకు చెప్పేటప్పుడు ఏమవుతుందో చెప్పండి, ఏమవుతుంది, అంత అనుభూతిలో నువ్వు వెళ్ళిపోతావు, అంత తీసుకోవడానికి ఇష్టపడతావు, ఆ వ్యక్తి గురించి ఎక్కువగా పట్టించుకోవడానికి ఇష్టపడతావు. ఓకేనా? అట్లా ఇతరుల వ్యక్తిత్వాన్ని గురించి, ఇతరుల వ్యక్తుల గురించి వాళ్ళని చెప్పడానికి నేను ప్రత్యేకంగా పిలిస్తే ఇప్పుడు అట్లాంటి దానికి పుంజుకుంటే నువ్వు ఏం చేయాలంట, ఏం చేయాలి చెప్పండి, ఎదుటి వాడిని మేలు ఓర్వలేని వాడితో కలిసి ఏం చేద్దంట, భోజనం చేయకు. నెక్స్ట్ వాని రుచికర పదార్థాలు ఏం చేద్దంట, ఆశించొద్దని ఏం చెప్తుంటే కొంతమంది ఏం చేస్తారు చెప్పండి, కొంతమంది తిండికి అభివృద్ధి పడ్డ వాళ్ళు ఏం చేస్తారంటే మరి ఏదో సొల్లు చెప్తారు, వాళ్ళ సొల్లు వాడు చెప్పుకుంటారు, నాకేంటి చెప్పండి, నాకు తినాల్సిన అయితే నాకు ఉంది కదా తినేస్తాను. తిన్నోడు ఏం చేస్తాడు చెప్పండి అంటాడు, మళ్ళీ అవతలకి ఏం చేస్తాడు, అవతలకి చెప్తున్నాడు. ఇవన్నీ కూడా ఏం చేస్తాయి, ఇలా
వెళ్ళిపోతుంటారు. కాబట్టి అవతలి వ్యక్తి నుంచి ఏమైనా ఇన్ఫర్మేషన్ వస్తుందంటే ఏం చేయాలి చెప్పండి, మనం ఏం చేయాలి, అది ఎంతవరకు సరి అయింది, వీని థాట్ అనేది ఎలా ఉంది అసలు, ఓకేనా, అవతల వ్యక్తి పట్ల మంచి ఇంప్రెషన్ ఉందా లేకపోతే బ్యాడ్ ఇంప్రెషన్ ఉందా. ఎప్పుడైతే ఒక వ్యక్తి పట్ల మనం చెడు తలంపు ఎప్పుడైతే కలిగి ఉంటామో వ్యక్తి గురించి అంతా కూడా మనకి ఏమి ఇన్ఫర్మేషన్ వస్తుంది చెప్పండి, ఏది చూసినా మనకు ఎలా అనిపిస్తుంది చెప్పండి, ఆ వ్యక్తి గురించి ఎలా అనిపిస్తుంది, చెడుగా అనిపిస్తుంది. మీరు ఎప్పుడైనా బయట వెళ్ళేటప్పుడు చూస్తుంటారు, లారీల మీద కానీ కార్ల మీద కానీ రాసేటప్పుడు చూసారా, చూసారు కళ్ళ గురించి కొద్దిగా రాస్తారు ఏంటంటే నన్ను చూసి ఏడవకురా. ఎందుకు చెప్పండి, ఒక వ్యక్తిని చూసి ఎందుకు ఏడుస్తారు. కొంతమంది ఇప్పుడు కొత్తగా రాశారు ఏంటంటే అప్పు చేసుకున్నారా తీరా ఏంటంటే చాలా మంది ఏమంటారంటే ఒక కారు కానీ ఒక లారీలో ఏమనుకుంటారు చెప్పండి, అబ్బా వీనికి ఇన్ని డబ్బులు ఉన్నాయి ఇంత అనుకుంటారు. కానీ ఏంటి చెప్పండి, అంతా నా సొంత పైసలు ఏం చేశాను చెప్పండి, నువ్వు ఒక దగ్గర అప్పు తీసుకొని కొన్నా దాన్ని బట్టి నువ్వు ఏం చేయొద్దు, నన్ను చూసి నువ్వు ఏడవకు. దీన్ని రాసుకోవడానికి కారణం అంటే లోకంలో కూడా చాలా మంది సామెతలు రాసుకుంటారు ఏంటంటే ఒక వ్యక్తిని చూసి ఒక వ్యక్తి ఏమైపోతున్నాడు చెప్పండి, ఆ వ్యక్తిని చూసినప్పుడు తనలో ఏదో మార్పు జరుగుతుంది. ఏంటి చెప్పండి, అది లోపల ఏదో మార్పు జరుగుతుంది. నాకంటే గొప్పడు అయిపోయాడు, లేకపోతే నాకంటే ఎక్కువ ఎదుగుతున్నాడు. ఇట్లాంటిది ఎప్పుడైతే ఆ ఓడ్చుకొని లోపల హృదయంలో ఉండిపోతుందో ఇదంతా కూడా ఏమవుతుంది చెప్పండి, ఏమవుతుంది, అది హృదయంలో చెడ్డదిగా ఆరోపించబడుతుంది అన్నమాట. అది గుడి కట్టుకొని పోతుంది చెడ్డదిగా. అలా చెడ్డదిగా గుడి కట్టుకొని పోయి అవతల వ్యక్తి యొక్క స్వనాశనాన్ని మనం ఏం చేస్తాం, మనంతా మనం ఏం చేస్తాం, అతను చిన్నగా పిరికేయడానికి లేకపోతే ఆ వ్యక్తి యొక్క క్యారెక్టర్ అనేది మనం బ్యాడ్ చేయడానికి ఏం చేస్తుంటాం, మనం సాహసం చేస్తున్నాం. అట్లాంటిది యాక్చువల్గా బైబిల్ ప్రకారం మనం అట్లాంటివి చేయొద్దు. కానీ ఏం చేస్తారు చెప్పండి, ఏం చేస్తారు, అవన్నీ కూడా అట్లాంటి క్రియలు అన్నీ కూడా చేస్తుంటారు. అవతలి వ్యక్తిని ఏదో విధంగా ఈ సనగడం అని కూడా ఏంటంటే అవతలి వ్యక్తి గురించి ఏంటి అప్పుడు ఏదో ఒక మాట అనేది చెప్పడం, ఏదో ఒక విధంగా అవతలి వ్యక్తిని తన లోపల ఉన్న బాధను ఆవేశాన్ని దుఃఖాన్ని ఎలా కప్పుకోవాలో ఎలా ఏం చేస్తారు చెప్పండి. సనగడం అనే విషయానికి బైబిల్లో ఇంకో మీనింగ్ మీరు గూగుల్లో వెళ్ళి వెతుకుతుంది ఏంటంటే ఒక వ్యక్తి బాధపడుతూ అవతల వ్యక్తి గురించి ఏం చేయడం బాధపడడం అనమాట. అంటే నాకు దక్కని వీనికి ఎందుకు దక్కింది, నాకు రాంది వీనికి ఎందుకు వచ్చింది అనే బాధ అనేది వెళ్ళగా కలిగి ఏం చేస్తాడంటే చెప్పండి, ఆ వ్యక్తి సనుగుతుంటాడు అనమాట. ఎప్పుడు కూడా ఏదో ఒక విధంగా సనగడం లేకుంటే అతను ఏదో విధంగా మాటలతో అతన్ని ఎందుకు బాధపరుచుకోవడం ఇట్లాంటివన్నీ కూడా చేస్తున్నాడు అన్నమాట. ఇవన్నీ కూడా ఏంటంటే ఆ యొక్క చెడు కళ్ళకు సాదృశ్యం ఉన్నాయి అనమాట. చెడు కన్ను ఎప్పుడైతే ఒక వ్యక్తిలో చెడు కన్ను దృష్టి ఎప్పుడైతే ఒక వ్యక్తి చూస్తుంటాడో ఆ వ్యక్తి ఎప్పుడు కూడా ఏం చేస్తాడు, తను తాను విమర్శించుకుంటాడు అనమాట. తను తాను విమర్శించుకొని అవతలి వ్యక్తి యొక్క గొప్పతనాన్ని కానీ మీరును కానీ ఎప్పుడు కూడా ఏం చేయడు, ఓర్వడు. అట్లాంటి ఓర్వలేని పరిస్థితులకు ఎప్పుడైతే వెళ్తాడో ఆ వ్యక్తి ఏం చేస్తాడు చెప్పండి, ఆ వ్యక్తికి ఉన్న టోటల్ మెంటాలిటీ ఏంటంటే యేసుక్రీస్తు వారు ఏంటంటే ఎప్పుడైతే ఒక వ్యక్తి చీకటికి అమ్ముకుంటుందో ఆ వ్యక్తికి ఏది గొప్పగా అనిపిస్తుంది అంటే ఆ చీకటే గొప్పగా అనిపిస్తుంది. ఓకేనా, అక్కడ 6:20 ఒకసారి చూడండి. ఇంకా దీని గురించి చాలా విషయాలు మాట్లాడుకున్నాం, సమయం అవుతుంది కనుక ఒక 2 మాటలు చూసి ముగించుకున్నాం. చూడండి ఒకసారి 6:23లో నీ కన్ను చెడినదైతే నీ దేహం అంతయో నా చీకటి మయమండును. ఏంటంటే నీలో ఉన్న వెలుగు ఏంటంటే చెప్పండి, నీలో ఉన్న వెలుగు చీకటి అంటే నీలో ఉన్న వెలుగేంటి అసలు, నీలో ఉన్న వెలుగేంటి చెప్పండి. ఫస్ట్ ఏంటి చెప్పండి, మనలో ఉన్న వెలుగేంటో మనకి అవునా కదా. నీకు వాక్యం అంటే ఏంటి చెప్పండి, వెలుగని తెలుసు అవునా కదా. వాక్యం అంటే వెలుగని తెలిసినప్పుడు, వాక్య ప్రకారం మనం బ్రతకాలని తెలిసినప్పుడు, వాక్యానుసారంగా మనం జీవించాలని తెలిసినప్పుడు వాక్యాన్ని అంతా పక్క పెట్టేసి ఎప్పుడైతే మనం బ్రతకడానికి ఇష్టపడతాం అప్పుడు ఏం చేస్తుంది చెప్పండి, వాక్యం కంటే మనకి ఏది ఎక్కువ కనబడుతుంది, ఏది కనబడుతుంది చెప్పండి, అవతలని మేలు నోరు తనం అనేది బాగా కనబడుతుంది. అవతలని మీద చాడీలు చెప్తే వినడానికి ఏం చేస్తుంది చెప్పండి, బాగా కనబడుతుంది. ఇప్పుడు అవతలని ఏదో విధంగా మన మనసులో ఉంచుకోలేకపోవడం ఏం చెప్పండి, ఆనందంగా అనిపిస్తుంది. ఇట్లాంటివన్నీ ఎప్పుడైతే మన హృదయంలో గూడు కట్టుకుంటాయో అప్పుడు ఏం చేస్తుంది చెప్పండి, వెలుగు కంటే కూడా ఏమవుతుందంట, ఏం చేస్తుంది చెప్పండి, చీకటి గొప్ప కనబడుతున్నాడు. ఇవన్నీ కూడా ఏమవుతాయంటే మన ఆవేశాన్ని వ్యక్తపరచుకోవడం ఇంకేదో సాకులు చెప్పుకుంటూ ఏం చేస్తుంది చెప్పండి, చీకటిలోకి వెళ్ళిపోతుంటాం మనం. ఓకేనా, ప్రభువు చెప్పింది ఏంటంటే దేహానికి దీపం కన్నే కనుక కన్ను ఎలా ఉండాలి, తేటగా ఉండాలి. అంటే
ప్రతి చూసే దృశ్యం కూడా ప్రతిదీ మనం ఏ వ్యక్తి అయితే చూస్తున్నాం లేకపోతే ఏ విధంగా ఆలోచిస్తున్నామో అదంతా కూడా ఎలా ఉండాలి చెప్పండి, తేటగా క్లియర్గా. అంటే క్రీస్తు ఎలాగైతే మన గురించి థాట్ చేస్తున్నాడో, మన గురించి ఏదైతే వాక్యంలో రాయబడింది ఎలా అయితే ఉండాలనుకుంటున్నామో ఆ విధంగా మనం చూసే స్థాయికి ఎదగాలి. అలా కాకుండా క్రీస్తును మించిన స్థాయి, క్రీస్తు అనుకోని స్థాయిలోనికి లేకుంటే ఆ చీకటి స్థాయిలో మనం ఎప్పుడైతే వెళ్ళిపోతాం ఏం చేస్తాం చెప్పండి, మనం దేవుని వాక్యాన్ని కాకుండా విరోధంగా మనం ఏం చేస్తాం, బ్రతుకుతూ ఉంటాం. కాబట్టి ఎన్ని విషయాలు నేర్చుకున్నాం మనం, 6 విషయాలా 5. ఫస్ట్ ఏంటంటే ఏం చేస్తాం చెప్పండి, ఎవరైనా మంచివాడు ఉన్నారు అనుకుంటే ఏం చేస్తాం మనం, కన్ను చెడిన దాంట్లో ఫస్ట్ ఏంటంటే ఎవరైనా మంచివాడు కనబడితే ఏం చేస్తాం చెప్పండి, వాళ్ళని ఏం చేయము, పూర్వం. ఓకేనా, అది మన ఇంట్లో ఉంటే ఇంకా అసలు ఏం చేయము మనం, పూర్వం. బయట మంచివాళ్ళు అయితే ఏం కాదు, కానీ ఒకవేళ ఇంట్లో మంచివాళ్ళు ఏం చేస్తాం చెప్పండి, అసలు కూడా ఊరలేదు. ఓకేనా, రైట్. రెండోది ఏంటంటే ఏం చేస్తుంది చెప్పండి, అవతల మీద విషయం చూపు అనమాట. అవతల మీద విషయం చూపు, ఏ విధంగా సరే అవతల వ్యక్తిని పాడు చేయాలి లేకుంటే ఏ విధంగా నాశనం చేయాలి అనే థాట్ ఉందంటే ఏంటి చెప్పండి, నీకు చెడ్డకంలో ఉన్నట్టే. రైట్. మూడోది ఏంటంటే ముఖాలు మారిపోవడం అనమాట. ఎప్పుడైతే మన పాత బంధువులు కానీ స్నేహితులు కానీ మనం చూసినప్పుడు వాళ్ళ ముఖాలనే మారిపోయాయి అనుకో, లేకపోతే మన ముఖాలనే మారిపోయాయి అనుకో, ఏమవుతున్నట్టు నువ్వు నీ కళ్ళని ఏమైపోయాయి, చీకట్లోకి వెళ్ళిపోయాయి. ఆల్రెడీ నువ్వు చీకట్లో నడుస్తున్నావు కాబట్టి నువ్వు ఏమనుకుంటున్నావు, కానీ వెలుగులో నువ్వు ఉన్నావు వాక్యానుసారంగా, కానీ నువ్వు నడిచేది ఎక్కడ, చీకట్లో. అది నువ్వు వెలుగులో నడుస్తున్నావు ఎందుకు అనుకుంటున్నావు అంటే నీకు ఆల్రెడీ చీకటి ఏమైపోయింది, గొప్పగా అయిపోయింది. ఓకేనా, నీకు వెలుగు కంటే చీకటి గొప్పగా అయినా కనుక నువ్వు చేసే క్రియలు, నువ్వు చేసే క్యారెక్టర్లు అన్నీ కూడా ఎలా అనిపిస్తాయి నీకు, రైటే అనిపిస్తుంది, ఎందుకంటే నువ్వు చీకట్లో ఉండవు కనుక. రైట్. మూడోది ఏంటంటే సహోదరులు తీర్పు తీర్చడం, అవతలకి చాడీలు చెప్పడం, నిందలేయడం, ఇంకేదో విధంగా మళ్ళీ మనం విమర్శించుకోవడం, లేకపోతే అవతలను తులనాడము, అవతలను హేళనగా మాట్లాడడం, ఇవన్నీ కూడా రెడీ చెప్పండి తీర్పు తీర్చే సందర్భాలకు వస్తాయి. ఇవన్నీ కూడా ఏం చేస్తాయి, అవతల వ్యక్తిత్వాన్ని బట్టి మనం చూసే చూపిన బట్టి మారుతుంది. నెక్స్ట్ ఏంటంటే ఎదుటి వారి గురించి ఎప్పుడైనా నువ్వు మంచి భోజనం పెట్టాలనుకుంటే అవతల గురించి వదిలేసేయండి. నువ్వు ఎప్పుడైనా భోజనం పెట్టాలంటే అవతల గురించి ఏమైనా సొల్లు పెడతారా, లేకపోతే అవతల గురించి ఏమైనా చెప్పడం అనేది ప్రారంభిస్తారా మీరు. ఏ వ్యక్తి టాపిక్ గురించి మీకు వస్తే వాళ్ళ గురించి మీరు ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇస్తారు, ఎట్లాంటి ఇస్తారు చెప్పండి. ఒక వ్యక్తి గురించి మీరు మాట్లాడాల్సి వస్తే ఆ వ్యక్తి గురించి మీరు ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇస్తారు, అవతల వ్యక్తికి ఎలాంటి ఇన్ఫర్మేషన్ మీరు పాస్ చేస్తారు, ఎట్లాంటి చేస్తారు చెప్పండి. మంచి చేస్తారా, చెడు చేస్తారు, ఏం చేస్తారు చెప్పండి. అవతల వ్యక్తి గురించి మీరు మంచి ఇన్ఫర్మేషన్ ఇస్తారా, లేకపోతే చెడు ఇన్ఫర్మేషన్ అనేది మీరు ఇస్తారా. అవతల వ్యక్తి గురించి ఒకవేళ చెప్పాల్సి వస్తే ఏం చెప్తారు చెప్పండి, ఆటోమేటిక్గా మనిషి ఏం చేస్తారు చెప్పండి, చెడు విషయాలు ఎక్కువగా చెడుకు సంబంధించిన అన్నీ కూడా ఏం చేస్తాడు, వాడు అలా చేశారు, ఇలా చేశారు, ఇలా చేశారు, మోసం చేశారు, అన్నీ కూడా చెప్పుకుంటూ వస్తారు. కానీ క్రీస్తత్వం ఏంటంటే ఇస్కరియోతు యూదా గురించి ఏంటి చెప్పండి, అన్నీ తెలుసు. ఏంటంటే ఆయన దొంగతనం చేస్తుందో కూడా తెలుసు. అనగా శిష్యులు ఇంతమంది మాట్లాడుకుంటే యేసుక్రీస్తు వాళ్ళు చేస్తారు కదా. ఆ ఇస్కరియోతు యూదా దొంగ నుండి ప్రతిరోజు కూడా ఏం చేస్తున్నాడు చెప్పండి, ఆ వేయబడిన ధనం నుంచి ఏం చేస్తున్నాడు చెప్పండి, కానుకల నుంచి ఏం చేస్తున్నాడు, రోజుతో తీసుకొని దాపెట్టుకుంటున్నాడు, లేకపోతే వాడేసుకుంటున్నాడు. కానీ ఏంటి చెప్పండి, ఆ విషయాలు శిష్యులు అందరూ కూడా మాట్లాడుకుంటారు. యేసుక్రీస్తు తెలుసా లేదా, తెలుసా లేదా, తెలుసు. మరి ఎప్పుడన్నా అన్నాడు మరి అందరితో కలిసి ఇస్కరియోతు క్యారెక్టర్ ఇలాంటిది, జాగ్రత్త, మన దగ్గర డబ్బులు చేయకుండా వేరే రోజు దగ్గర తీసేసుకోండి, ఆ లెక్కలని వేరే రోజు చూసుకుని చెప్పారు చెప్పండి. ఓకేనా, అంటే ఎప్పుడైతే మన క్యారెక్టర్ అనేది, మన కన్ను అనేది విలువగా ఉండదో అవతల వ్యక్తి మీద ఎప్పుడు కూడా ఏం చేస్తాం చెప్పండి, ఏం చేస్తాం, ఏదో ఒక నింద చేయడానికి, ఏదో ఒక విధంగా ఆ వ్యక్తిని బ్యాడ్ చేయడానికి ఏం చేస్తాం చెప్పండి, మన మైండ్ అంతా అలాగే తిరుగుతుంటుంది. ఓకేనా, అట్లాంటి దాంట్లోకి వెళ్ళకుండా ఏం చేయాలి చెప్పండి, విలువగా ఉండాలి. అంటే అవతల వ్యక్తిని ఎప్పుడు కూడా ఏం చేయాలి చెప్పండి, పాజిటివ్ మైండ్. అంటే ఒక మంచి ఆలోచన ఎప్పుడైతే ఒక వ్యక్తిని మనం చూస్తామో అవతల వ్యక్తి ఏమవుతుంది చెప్పండి, మంచి సంబంధం అనేది కలిగి ఉంటుంది. ఎప్పుడైతే మనం నెగిటివ్ థాట్గా మనకు అన్ని బ్యాడ్ థాట్స్ అనేది ఎప్పుడైతే ఒక వ్యక్తిలో మనం ఊహించుకుంటామో అప్పుడు ఆ వ్యక్తితో ఏమవుతుంది చెప్పండి, మనకు ఏమవుతుంది, సంబంధాలు అన్నీ కూడా తెగిపోతుంది. ఆ వ్యక్తితో ఎప్పుడు కూడా మనం కలిసి ఉండడానికి ఇష్టపడలేని పరిస్థితుల్లోకి వెళ్ళిపోతాం. కాబట్టి ఏంటంటే ఎప్పుడైతే మన కన్ను వెలుగుగా ఉంటుందో అవతల వ్యక్తి గురించి ఏం చేస్తుంది అన్నీ కూడా మంచిగానే ఆలోచించుకుంటాం, అన్నీ కూడా మంచిగానే థాట్ చేస్తుంటాం. ఒక వ్యక్తి ఎదుగుతున్నా కానీ ఏం చేస్తాం చెప్పండి, మనం ఏం చేస్తాం, అతన్ని
మంచి పరిస్థితిలో చూడడానికి ఇష్టపడతాం. అవతల వ్యక్తి వల్ల మనకి ఈర్ష, కక్ష, ద్వేషం అనేది ఎప్పుడు కూడా ఏర్పడదు. చెడ్డ కన్నా అంటే కొద్దిగా చూస్తూ చెప్పి ఇంకా కూడా ఒకసారి మార్పు సువార్తలో చెప్తారు 7వ అధ్యాయంలో 22లో ఏడు 20 నుంచి ఏంటంటే మనిషి లోపల నుండి బయలుదేరినది మనుషుని అపవిత్ర పరీక్షలు కానీ లోపల నుండి అనగా ఏమవుతుంది చెప్పండి, లోపల నుండి ఏదైతే బయటకు వస్తాయి కళ్ళ ద్వారా ఏదైతే లోపలికి వెళ్తాయో ఈ లోపలికి వెళ్ళి ఏవైతే నోటి ద్వారా బయటకు వస్తాయో లేకపోతే ఏదో విధంగా మన సైకిల్ ద్వారా మన ముఖ ప్రవర్తన ద్వారా మనం చేసే క్రియల ద్వారా ఏవైతే బయట అవుట్పుట్ ఇస్తాయో అవి ఏం చేస్తాయంట చెప్తున్నాడు. ఇంకా కింది వస్తాం మనుషుల హృదయంలో నుండి దురాలోచనలు, జారత్వమును, దొంగతనమును, నరహత్యలను, వ్యభిచారమును, లోభములను, చెడుతనమును, కృత్రిమమును, కామ వికారమును, మత్సరమును, దేవదూషణయు, అహంభావమును, అవివేకమును వచ్చును. ఈ చెడ్డవన్నీ లోపల నుండియే బయలు వెళ్ళి ఏంటంటే చెప్పండి ఏం చేస్తాయంట, మనిషి లోపల నుండి ఏం చేస్తాయంట బయలు వెళ్ళి ఏం చేస్తాయి చెప్పండి, మనిషిని అంతా కూడా ఏం చేస్తాయి అపవిత్రపరుస్తాయి. మనిషి లోపల నుంచి వచ్చేది ఏం చేస్తుంది చెప్పండి, మనిషిని ఏం చేస్తుంది అపవిత్రపరుస్తుంది. కాబట్టి ఏదైతే మనం చూస్తున్నామో ఏదైతే మనం లోపల నుంచి వస్తుందో ఏం చేస్తుంది చెప్పండి, నువ్వు అపవిత్రంగా ఉన్నావు లేదా పవిత్రంగా ఉన్నావు అనేది ఏం చేస్తుంది, ఆ యొక్క క్యారెక్టర్ అనేది డిసైడ్ చేస్తుంది. నీ లోపలికి ఎలాంటి వెళ్తున్నాయి అనేది తెలియాలంటే నీ లోపల నీ బయటకు వచ్చేది ఏం చేస్తుంది చెప్పండి, నీ బయటకు వచ్చే మాట, నీ బయటకు చూపించే ప్రవర్తన, నీ యొక్క క్యారెక్టర్ అంతా కూడా ఏం చేస్తుంది చెప్పండి, నీ లోపలికి ఎలాంటి వెళ్తున్నావు అంతా కూడా ఏం చేస్తుంది చూపిస్తుంది. నీ క్యారెక్టర్ అంతా కూడా ఏం చేస్తుంది, ఆ లోపలికి వెళ్ళి అంతా కూడా నువ్వు ఏం చేస్తున్నావో, ఏం చూస్తున్నావు, ఎలా చేస్తున్నావు అనేది అది బయటకు చూపిస్తుంది. నువ్వు ఎలాంటి దానిలో ఉన్నావు, మంచి దానిలో ఉన్నావా చెడ్డ దాంట్లో ఉన్నావా అనేది తెలియాలంటే ఏం చేయాలి చెప్పండి, నీ క్యారెక్టర్ చూస్తే ఏమవుతుంది చెప్పండి, అది నువ్వు మంచి దాంట్లో ఉన్నావా చెడ్డ దాంట్లో ఉన్నావా, నువ్వు చెడు చూస్తున్నావా మంచి చూస్తున్నావా, మంచి నేర్చుకుంటున్నావా చెడు నేర్చుకుంటున్నావా అని ఏం చేస్తుంది చెప్పండి, నువ్వు చేసే ప్రవర్తనను బట్టి నువ్వు మాట్లాడే మాటలను బట్టి ఏం చేస్తుంది అదంతా కూడా తెలిసిపోతుంది. కాబట్టి ఏంటంటే చాలా జాగ్రత్త. ఏంటంటే దేహానికి దీపం కన్నే కనుక కన్ను విషయాలు ఏం చేయాలి చెప్పండి, ఏదైతే మనం చూస్తున్నాం ఏదైతే మనం చూడటానికి వీలుగా ఉన్నాయో వాటి అన్నిటి విషయాలు ఏం చేయాలి చెప్పండి చాలా జాగ్రత్తగా వహించాలి. ఎందుకంటే ఈ కళ్ళ ద్వారా ఏవైతే లోపలికి వెళ్తున్నాయో అవన్నీ కూడా ఏం చేస్తాయి బయటకు వచ్చేసి అవతల వ్యక్తిని ఏం చేస్తాయి చెప్పండి గాయపరచడం, లేకపోతే ఇబ్బంది పెట్టడం, అవతల వ్యక్తిని దూరం చేయడం, ఇవన్నీ కూడా ఏం చేస్తాయి చెప్పండి ఇవన్నీ కూడా చేసేస్తాయి. కాబట్టి ఇట్లాంటి విషయాలు ఏం చేయాలి చెప్పండి, చెడ్డ కన్ను అనేది మనల్ని ఏం చేయాలి చెప్పండి ఉండడానికి వీళ్ళు అవతల వ్యక్తిని ఊరలేనితనంగా లేకపోతే అవతల వ్యక్తిని బలహీనపరిచే విధంగా ఎప్పుడు కూడా మన పరిస్థితులు కానీ మన ప్రభావం కానీ అవతల వ్యక్తి ఏం చేయదు ఉండడానికి వీలేదు. కాబట్టి ఇటు మాటలు మన హృదయంలో ఉంచుకొని మిగిలిన విషయాలు అనేది మిగిలిన ఆధారంలో మాట్లాడుకుని తలవచ్చుకొని చిన్న ప్రార్థన చేసుకుని పరిశుద్ధ మహాదేవ నీ ఘనమైన ఇదిగో నాయన చెడ్డదంతా కూడా హృదయం ఉంచినాను, మా కళ్ళ ద్వారా లోపలికి వెళ్ళినాను, అది బయటికి వస్తున్నాను, నీ వాక్యం ద్వారా తెలుసుకున్నాను. విరుద్ధ విషయాలన్నీ కూడా నాన్న చాలా జాగ్రత్త పడినాను, నేను చూడగలుగుతాను, వివేచన కలిగి నేను ఆలోచించగలుగుతాను. నీ యొక్క ఆత్మ సహాయాన్ని అనుగ్రహించిన మాలో ఉన్న నాయన జ్ఞానేంద్రియాలు నీ వాక్యానికి నేను లోపడి మమ్మల్ని మేము నాయన వివేచించుకోగలుగుతాము. నీ వాక్యం ద్వారా నాయన సరిదిద్దుకోగలుగుతాము, మమ్మల్ని మేము నాయన సరి చేసుకోగలుగుతాము. మీ కృపను అటు భాగ్యాన్ని మాకు అనుగ్రహిస్తున్నాను. విన్న మాటలు నేను నిష్ప్రయోజనం కాకుండా మా హృదయాలను భరించగలిగి నీ కొరకు నాయన మమ్మల్ని సరిదిద్దుకోగలుగుతాము, ఇతరులనైనా మీ యొక్క మంచి మార్గంలో నడిపించగలుగుతాము. మా మాదిరికరమైన ప్రవర్తన మేము నిలుపుకోగలుగుతాం. కృపను మహాత్భాగ్యాన్ని మీ యొక్క ఆత్మ యొక్క సహాయాన్ని మాకు అనుగ్రహించమని క్రీస్తు వారి పరిశుద్ధమైన ప్రార్థన మరియు